Audio Jungle. Audio Jungle. అధ్యాయం మీలో ఒకరికి మరి ఒకరికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక ఆ నీతిమంతులు ఎదుట వ్యాజ్యం మాట తెగించుతున్నాడా? మీలో అంటే ఎవరు? సంఘంలో సర్వసాధారణంగా క్రైస్తవులుగా కొనసాగుతున్నప్పుడు సంథింగ్ ఏదో ఆర్థిక సంబంధమైన పరిస్థితిని బట్టి అంటే అప్పటికి ఉండొచ్చు, సహోదరుని ఇచ్చినప్పుడు ఆ అప్పు వసూలు ఇవ్వట్లేదని చెప్పేసి కోర్టులకు వెళ్ళకూడదు, అర్థమైంది? లేదా ఏదైనా చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్య నిమిత్తం మనం సహోదరుని ఎవరిని కూడా సహోదరుడు అనబడిన వాడిని ఎవరి మీద కూడా కేసు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సహోదరుని అనబడిన ఎవరిని కూడా కుల సంఘాల్లో తీర్పు తెచ్చకూడదు, కుల సంఘాల్లో తీసుకెళ్ళి తీర్పు తెచ్చుకోవడం. అన్యాయాలు సహించడం మంచిదని చెప్పడం. వాడు మన సహోదరుడు అయితే అన్యాయం చేశాడు అనుకోండి, వాడే నష్టపోతాడు, దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, దేవుని పరిపాలనలో కంటిన్యూ అవ్వకుండా. అన్యాయాలు సహించమన్నాడు అనమాట. ఒకవేళ సంఘంలో తీర్పు తెచ్చమన్నాడు. ముందు చూడండి, అక్కడ మీలో అంటే సంఘంలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం అంటే గొడవలు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యం మాటకు తెగిస్తున్నాడా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చదని మీరు ఎరగరా? అంటే లోకంలో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి, ఇది తప్పు చేస్తున్నావు, తప్పు అని చెప్పేసి. అలాగే లోకానికే తీర్పు తెచ్చాల్సిన మనము లోకం చేత మనం తీర్పు చెప్పించుకోకూడదు. మీ వలన లోకానికి తీర్పు తెలవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చడం మీకు యోగ్యత లేదా? సంఘంలో మనము దేవదూతలకు తీర్పు తీర్చడం మీరు ఎరగరా అన్నాడు. దేవదూతలకు తీర్పు తీర్చడం అంటే గలతీ పత్రికలో చెప్పాడు కదా, 1:6 పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి చెప్పినా అది అంగీకరించకూడదు అంటాడు సువార్త. అలాగని ఎవరైనా ఒక దేవదూతలు వచ్చి వేరే సువార్త చెప్పినప్పుడు నువ్వు చెప్పడానికి అర్హురాలు, సువార్త చెప్పడానికి నీ యోగ్యత లేదని చెప్పి తీర్పు తీర్చే అధికారం మనకు ఉందంట. సందర్భం అది. అంతేకాని దేవదూతల తీర్పు అంటే ఏదో మనం దేవుళ్ళ తీర్పు తెచ్చడం కాదు, మీకు అర్థమైందా? కాబట్టి దేవదూతలు కూడా అంటే దేవదూతలు ఎవరైనా వచ్చి వేరొక సువార్త చెప్తున్నప్పుడు క్రీస్తు గురించిన వార్త తప్ప నువ్వు వేరే సువార్త చెప్పడానికి యోగ్యత లేదు, నీకు చెప్పకూడదు అని చెప్పేసి మనం వాళ్ళకి తీర్పు తెచ్చేంత అధికారం సంఘానికి ఉందంట భూమి మీద. అలాంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడితే అన్ని జనులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి తీర్పులు తీర్చుకుంటున్నారు అంటే అంతకంటే అన్యాయం సహించడం మేలు అన్నాడు. మీలో యోగ్యుడు ఎవడో లేడా అన్నాడు. సర్వసాధారణంగా అన్ని జనులు గొడవలు ఎక్కువ వస్తాయి, ఏమన్నా అన్ని జనులు క్రైస్తవులు లేని వాళ్ళు కదా. అదే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం నేర్పుతారు, కూర్చున్నప్పుడు నడిచినప్పుడు త్రోవ వెళ్ళేటప్పుడు నేర్పుతారు వాళ్ళు. అందుకని యూదుల్లోని క్రైస్తవులైనటువంటి వాళ్ళు యూదుల్లో ఎక్కువగా జాగ్రత్త సమస్యలు ఉండవు, అర్థమైంది? వ్యభిచార సంబంధ సమస్యలు ఉండవు ఎక్కువగా, అర్థమైంది? తర్వాత ఈ గొడవలు ఆడుకోరన్నమాట. సహోదరుడు మనం ఏం గొడవ ఆడకూడదని చెప్పేసి మోసే ఉన్నాడు కదా, మోసే చెప్తాడు కదా నిర్గమకాండంలో, మన సహోదరులము మనము గొడవలు ఆడకూడదు. అలాంటివన్నీ మోసే చెప్పినవన్నీ పాటిస్తారు వీళ్ళు. అనుజనులు అనుకోండి, ముక్క తక్కువైతే సరే నాకు ఏంటి నువ్వు ఇలా ఓటేసి వెళ్ళిపోయావు, అక్కడ ఇక్కడ ఏమో ఎంత వేసావు, నాకేం లేసుకో గొడవ పెట్టేస్తాడు. ఎవరైనా క్రైస్తవుడు లోకల్ కూడా గొడవ పెట్టినా పర్లేదు, మనకు గనక ప్లేట్లో గనక పడాల్సిన ముక్కలు పడకపోతే ఏం చేస్తాం? గొడవ పెట్టారు. ప్రతి దానికి గొడవే. టీ వేడికిచ్చిన గొడవే, టీ చల్లకిచ్చిన గొడవే, ఏనా? అన్నం ఎక్కువ పెట్టినా గొడవే, అన్నం తక్కువ పెట్టినా గొడవే, కూర తక్కువ వేసినా గొడవే, కూర ఎక్కువ వేసినా గొడవే, ఏనా? వందనాలు చెప్పలేకపోయినా గొడవే, ఏనా? అర్థంగా? కాబట్టి లేటుగా వచ్చిన గొడవే, ముందు వచ్చిన గొడవే. అంటే అన్నిడు ఏం చేస్తాడంటే చిన్న సమస్య ఏదైనా దొరికితే దాన్ని గొడవలు పెట్టేసుకుంటాడు. అందుకే మన భారతదేశంలో కొట్టుకున్నంత భార్యాభర్తలు కొట్టుకున్నంత గొడవలు ఈ దేశాల్లో ఉండవంటండి. మన భారతదేశంలో భార్యాభర్తలు కొట్టుకున్నన్ని గొడవలు ఏ దేశాల్లో ఉండవు, విదేశాల్లో ఉండవంటండి. వాళ్ళు నచ్చకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారండి, అంతే. మన భారతదేశంలో అవసరమైతే ఫోన్ చేసి కూడా గొడవ పెట్టేస్తారు, ఎందుకు ఎట్టలేదని.
భార్యలు ఫోన్ ఎత్తకపోయినా వేరే గొడవ కోసం చేసినా ఫోన్ ఎందుకు ఎత్తలేదని గొడవ పెట్టేసి ముందు ఆ గొడవ మర్చిపోయి ఈ గొడవ పెట్టేస్తారు. అంటే మనకేంటి, మాట్లాడితే గొడవలు ఎలా పెట్టుకోవాలా మన ఆలోచన. ఇప్పుడు అన్ని జైల్లోండి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. గొడవలు ఎట్టేస్తాయి అన్నమాట. సహోదరుల పట్ల ఏ గొడవలు వస్తూ ఉంటాయి. ఈ గొడవలు వచ్చినప్పుడు ఆత్మీయంగా ఎదిగినట్టు వాళ్ళు కూర్చోబెట్టి ఆ గొడవల్ని సర్దుమంచగలన్నమాట. అంటే వాళ్ళిద్దరికి తీర్పు తీర్చి మన సహోదరులు అని చెప్పేసి వాళ్ళ మధ్యలో న్యాయంగా తీర్పు తీర్చాలి. మళ్ళా అది కూడా అలాగన మీలో ఎవరు లేరా? మనమేమో సంఘమే దేవదూతలకే తీర్పు తీర్చేంత సామర్థ్యం దేవుడు ఇస్తే మనమేమో అన్యులు తీసుకొచ్చి తీర్పులు తీర్చుకుంటున్నాం ఏంటి, అలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళని గద్దించారనమాట. అంటే మొత్తం మీద వీళ్ళు కోర్టులకి వెళ్తున్నారనమాట. వీళ్ళు అంటే కోర్టులు కానీ బయట అన్యులు దగ్గరికి వెళ్ళి తీర్పులు తీర్చుకుంటున్నారనమాట సంఘంలో వాళ్ళు. అందుకే సంఘం యొక్క విలువ చెప్పుకొచ్చాడు ఆయన. దేవదూతలకే మీరు తీర్పు తెచ్చేవారు, అలాంటి వాళ్ళు మీరు అన్ని జనులు తీసుకొచ్చి తృణీకరించబడిన వాళ్ళు సంఘంలో నిలబెడతారా? మనము ఈ జీవన సంబంధమైన సంగతులు వచ్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు అంటే గొడవలు మీకు కలిగిన ఎడల వాడిని తీర్చుటకు సంఘంలో తృణీకరించబడిన వాడిని కూర్చుండబెడతారా? అంటే బయట ఉన్న వాళ్ళు అనమాట. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏమి, తన సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? లేడా? పెదరాయిళ్ళు ఎవరు లేరా? బయట చెప్పేస్తారు కదా, మాట్లాడితే తీర్పులు అంటూ ఉంటారు కదా. మరి ఎవరు లేరు సంఘంలో? నేను పెద్ద అంటారు కదా, మరి తీర్పు తీర్చాలి కదా. అర్థమైందండి. కాబట్టి చూడండి, అక్కడ ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడు మీలో ఇప్పటికే కేవలం లోపం అన్నాడు. చూడండి, ఒక సహోదరుల మీద వ్యాజ్యమాడుతుంది, మరి అవిశ్వాసులు ఎదుటినే వ్యాజ్యమాడుతున్నాడు. సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడి మీద వ్యాజ్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటినే వ్యాజ్యమాడుతున్నాడు. అంటే అన్ని జనులు ఎదుట సహోదరులు కొట్టుకుంటున్నారంట, అంటే గొడవలు ఆడుకుంటున్నారంట. అది లోపమా కాదా? లోపం, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాట మీలో ఇప్పటికే కేవలం లోపం, అది అండర్లైన్ చేయండి. అండ్ అబ్రహాం ఉన్నాడు, అర్థమైందా? ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లు గొడవలు వచ్చినాయి. ఏమన్నాడు అబ్రహాం పిలిచి, అయ్యా మనం బంధువులు, నీకు నాకు గొడవలు ఉండకూడదు, మనం గొడవలు ఉండకూడదు, నువ్వు ఎక్కడ నివసిస్తావు అక్కడ నివసించి అన్నాడు. అంతే. గొడవలు లేకుండా చేసుకోవాలి తప్ప గొడవలు పెట్టుకోకూడదు. మాటికి గొడవలు అన్నమాట. చూడండి, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాట మీలో ఇప్పటికే కేవలం లోపం. ఇక కాబట్టి సంఘంలో గొడవలు ఉంటాయా? ఇగో ఈ ఆరోగ్యం చదివి గొడవలు ఎలా తీర్చుకోవాలో చెప్పాలి వాళ్ళకి. గొడవలు వచ్చినాయా? కంగారు పడి స్టేషన్కి వెళ్ళకండి, కంగారు పడి కుల పెద్దల దగ్గరికి వెళ్ళకండి. మన సహోదరుల్లో ఆత్మీయంగా వృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడిద్దాం. దయచేసి మీరు కంగారు పడి లోకంలో కుల పెద్దల దగ్గరికి వెళ్ళకండి అని చెప్పేసి ముందుగానే వాక్యం చెప్పి ఉంచాలి. అలాగే వచ్చినప్పుడు సమస్యను జ్ఞాపకం చేయాలి. అది ఏదో గొడవలు ఉంటాయి. ఆ గొడవల్ని మనం సమాధానపరచాలి. సంఘంలో కక్షలతో ప్రభు భోజనం తీసుకోకూడదు కదా మరి. అందుకని గొడవల్ని లేకుండా చేయాలంటే సంఘంలో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఆ ఎదిగినట్టు వాళ్ళ ద్వారా మనం ఆ గొడవలను సర్దుమనపాలన్నమాట. గొడవలు ఆడడం మీలో ఇప్పటికే లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? అదైనా గొడవ పడడం కంటే మనకి ఎవరైతే అన్యాయం చేశాడో దాన్ని మనం సహించడం మంచిది కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడడం మేలు కదా. అదైనా మీ సొత్తు ఎవరికో సాయం చేశారు, అది అప్పిస్తే నేను ఇవ్వను, ఇప్పుడు అప్పుడే ఇవ్వలే అని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నప్పుడు ఏం చేయాలి? నా ఇవ్వట్లేదని చెప్పేసి పెద్దల దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా వదిలేయాలన్నాడు. అంతే. గొడవ ఆడకుండా ఉండాలంటే వదిలేయమన్నాడు. ఎందుకు వదిలేయమన్నాడు తెలుసా?
ఎవడైతే తన సహోదరుని మోసం చేశాడో వాడు దేవుని రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు, అంటే పరలోకానికి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. నీకు అన్యాయం చేశాడా సహోదరుడికి అన్యాయం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడా? అందుకని వాళ్ళు వింటున్నాడు కదా, ఆయన వింటున్నాడు కదా. చూడండి అక్కడ, అంతకంటే అన్యాయం సాధించడం మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించబడుట అంటే మీ సొత్తులను వదిలేయటం మంచిది కదా. అయితే మీరే అన్యాయం చేస్తున్నారో, అపహరిస్తున్నారో, మీ సహోదరులకి ఇలాగ చేస్తున్నారో, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. అంటే ఒక ఆయన అంటాడు, నేను నా వల్ల అవదు అంటూ ఉంటాడు. నువ్వు ఈ సహోదరుడికి అన్యాయం చేసావంటే రేపు పొద్దున పరలోకం కోల్పోతావు అని చెప్పాలి. సత్య సంబంధం అయితే మార్చుకుంటాడు, అవునా కాదా? సత్య సంబంధం అయితే ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. సత్య సంబంధం మార్చుకుంటాడు. అందువల్ల మనలో సంఘంలో పెద్దల్ని లేకపోతే ఆత్మీయంగా ఎదిగినట్టు వాళ్ళు నిలబెట్టి సమస్యల్ని మనం పరిష్కరిస్తూ ఉండాలన్నమాట. అందుకు చెప్పాడు ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు చెప్పారు. చూడండి అక్కడ ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు లిస్ట్ వచ్చేసాడు అక్కడ. అన్యాయస్తులు అంటే తన సహోదరుడికి అన్యాయం చేసిన, లేదా లోకంలో వాడికి అన్యాయం చేసిన, న్యాయం చేయకుండా అన్యాయం చేసిన వాడు దేవుని రాజ్యానికి వారసులు కానారు. తెలియదు. మోసపోకండి. అంటే లైంగిక సంబంధమైన నేరాలు చేసేవాళ్ళైనా, విగ్రహాలని ఆరాధించే వాళ్ళైనా, భర్త బ్రతుకుండగా భార్య బ్రతుకుండగా వ్యభిచారం వేరే వాళ్ళ పురుషులతో స్త్రీతో చేసి పోయేవాళ్ళైనా, ఆడంగితనం గలవారు అనేది తర్జుమా ప్రాబ్లం. ఇది పురుషగాములు అని అనమాట. ఆడంగితనం గలవారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పురుషగాములు అంటే ఒక స్త్రీ ధనం సంపాదించుకోవడం కోసం ఎలా వ్యభిచారం చేస్తుందో ఆనాడు అలాగే ఒక పురుషుడు కూడా వ్యభిచారం చేసేవాడు అనమాట. దాన్ని ఆడంగితనము అన్నాడు అనమాట. ఆడంగితనం అంటే వీళ్ళ కాదు, ఏది వీళ్ళ గురించి కాదు మాట్లాడుతుండే, ఏది మన యజ్రాల గురించి కాదు. తర్జుమా ప్రాబ్లం ఇది. అదే పురుష సంయోగులు అంటే పురుషులు కోరుకునేవాళ్ళు. చూడండి, పురుషులు కూడా చెప్పాడు కదా రోమపత్రిక. అలాంటి వాళ్ళు అనమాట పురుష సంయోగులు. స్త్రీలు పురుషులు అంటారు చూసారా, అలాంటి వాళ్ళు అనమాట. దొంగలంటే దొంగతనం చేసేవాళ్ళు అయినా, దొంగతనం చేసి బతకాలా లేకపోతే కష్టపడి పని చేసుకుని బతకాలా? మరి ఎపిస్పత్తులో చెప్పాడు కదా, దొంగిలించి వాడికి మీదట దొంగిలించకుండా తన చేతులతో కష్టపడి పనిచేసి ఇతరులకి సహాయం చేయమన్నాడు. లోబులు అంటే ధనాపేక్షపరులు, పిసినారులు అని కూడా వస్తుంది. తాగుబోతులు అంటండి. మందేసి ప్రసంగం చేసే వాళ్ళు కూడా వెళ్ళరంట. చెప్పేసాడు ఇంకా. అర్థమైందా? దోషకులైనా, దూషించే వాళ్ళైనా, అంటే దోచుకునే వాళ్ళు అయినా సరే. దొంగలైతేనేమో వేరే వాడు సంపద ఎత్తుకొచ్చేసే వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? వీళ్ళేమో దోచుకునే వాళ్ళేమో దోచుకోవడం అంటే ఏంటంటే ఇది మామూలుగా ఉదాహరణకి మన ఇంట్లో కూడా ఏది అన్నదమ్ములు అక్క చెల్లెండ్రికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా దోసేసుకుంటాడు చూసారా, అలాంటి వాడు కూడా వెళ్దాం. నీదే, మీ చెల్లిదే, మీ తమ్ముడిది, మీ అనేది. మరి మీ అన్నిది నువ్వు దోసేసుకున్నావు అనుకో, అది వాళ్ళది కదా, అది వాళ్ళ పిల్లలది కదా, అది అనమాట. అది దోసుకోవటం అంటే. అది అండర్లైన్ చేసేసుకోండి. ఎవరు వెళ్ళరో చెప్పేసాడండి, లిస్ట్ ఇచ్చేసాడు. అలాంటి స్వభావం అలాంటిది ఏదైనా ఉంటే మనం సరి చేసేసుకోవాలి అంతే. లేకపోతే వెళ్ళమండి. జాగ్రత్తం చేస్తున్నాం అనుకోండి మానేయాలా, దొంగతనం చేస్తున్నాడు మానేయాలా, తాగుబోతనంగా ఉన్నాడు కూడా మానేయాలా, దూషిస్తున్నాడు కూడా మానేయాలా, తన సొంత అన్నదమ్ముల ఆస్తులు దోచుకున్నాడు అనుకోండి, అది ఎవరిదాళ్ళకి ఇచ్చేయాలంతే. దేవుని రాజ్యానికి వారసులు కానేరు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? బాప్తిజం పొందడం. దేవుని రాజ్యానికి వారసులు అవ్వడం అంటే ఏంటి?
పరలోకాన్ని సొంతం చేసుకోవడం. అంటే దేవుని పరిపాలన నిరంతరంగా ఉండడం అనమాట. ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేనని యోహాను సువార్త 3:3 చెప్పాడు. ప్రవేశం అంటే బాప్తిసం పొందడం ద్వారా. ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు ఉండకూడదు అన్నమాట. ఇలాంటివి ఉంటే ఇంతకుముందు సరి చేసుకోవాలి తప్ప ఈ లక్షణాలతో కొనసాగి చచ్చిపోయేవాడు ఎవడైనా సంఘంలో వాడు దేవుని రాజ్యానికి వాసుడు కాదు. అందుకని చాలామంది సంఘంలో ఉన్న వాళ్ళే చాలామంది వెళ్ళరు, ఎందుకంటే ఇలాంటి పనులు ఉంటాయి ఎక్కువ వాళ్ళకి. అది అందువల్ల గుర్తుపెట్టుకోండి విషయంలో. మీలో కొందరు కొరింథీ సంఘంలో అట్టి వారు ఎంటరు. కానీ ఎప్పుడు క్రైస్తవుడు కానప్పుడు ఈ లక్షణాలన్నీ ఎప్పుడున్నాయి వాళ్ళకి? క్రైస్తవులు కానప్పుడు. ఆ కొరింథీ సంఘం వాళ్ళు క్రైస్తవులు కానప్పుడు మీలో కొందరు అట్టివారై ఉంటుంది అంటే పైన చెప్పిన లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారంట కొన్ని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి అంటే పాపక్షమాపణ నొంది బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడిన వారే నిర్దోషులుగా తీర్చబడ్డారు. ఎవరి రక్తాన్ని బట్టి? యేసు. మరి యేసు రక్తం ద్వారా నిర్దోషులు అయిన తర్వాత మళ్ళీ ఈ పనులు ఉండొచ్చా? ఉండకూడదు. క్రైస్తవుడు అయిన తర్వాత నూతన సృష్టి అంతే. నూతన సృష్టి అంటే జీవితం అంతా నూతనంగా ఉండాలి, అంతే, కొత్తగా ఉండాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే అర్థమైందా? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడలను. భోజన పదార్థాలు కడుపు భోజన పదార్థాలకు నియమించబడ్డాయి. ఏనంతేనా? భోజన పదార్థాలు అనేవి తినటానికే కదా ఉంటాయి. ఉన్నాయి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను ఎప్పటికైనా. ఇప్పుడు చెప్పాడు చూడండి, దేహము తినటానికే కాదు జారత్వం కూడా చేయకూడదని. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. అది ఇప్పుడు 5వ అధ్యాయం కంటిన్యూ చేస్తున్నాడు మళ్ళీ ఇక్కడ. అంటే జారత్వం ఉన్నవాడిని విలేయని అన్నాడు కదా, జారత్వం చేయకండి. దేహం ఇచ్చింది ప్రభు కోసం. అదే ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రకటన 5:9-10 వచనాల్లో చెప్పాడు కదా, ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నారు. కాబట్టి ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అండర్లైన్ చేసుకోండి. దేవుడు ప్రభువుని లేపెను, తన శక్తి వల్ల మనల్ని కూడా లేపుతాడు. ఆయన చనిపోయిన తర్వాత మనల్ని కూడా లేపుతాడు. అందుకే మనం ప్రభునందు విశ్వసించి ఉన్నాం. మనం, అవునా కాదా? బుద్ధుడి పునరుత్థానం కోసమే కదా ప్రభుని నమ్ముకుంటా. దేవుడు ప్రభువుని లేపును, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపును. మీ దేహాలు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవాలు తీసుకుని వేసే యొక్క అవయవాలుగా చేదునా? అది అంత మాత్రము తగదు. యేసుప్రభు అవయవాలను అట్టుకెళ్ళి వేసితో కలిసి వచ్చా? తగదు. వేసితో కలుసుకున్నవాడు దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? ఆదికాండం 2వ అధ్యాయం 24లో చెప్పాడు కదా, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారని వివాహం ద్వారా. దాని గురించి ఎలాగైతే భార్య భర్తలు ఏక శరీరం ఉంటారో అలాగే వేసితో కలుసుకున్నవాడు కూడా అలా ఏకదేహమై పోతాడు అని మోసే చెప్తున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వానికి దూరంగా పారిపోండి. మనుషుడు చేయి ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. శరీరాన్ని పాడు చేసుకున్నాడు అనమాట. దేవుణ్ణి మహిమపరచాల్సిన దేహాన్ని పాడు చేసుకుంటే పాపం చేస్తున్నాడు. హానికరంగా తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీరు ఎరగరా? ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు కదా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రసంగాలు చేసేవారు, పరిశుద్ధ ఆత్మ ద్వారా వాళ్ళు భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థం చెప్పేవారు కదా. అందుకు మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు,
విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. చూడండి, ఇక్కడ సంఘము దేవుని ఆలయం. గుర్తుపెట్టుకోండి, 3:16 చెప్పాడు కదా, సంఘం ఎవరి ఆలయం? మీరు దేవుని ఆలయం అన్నాడు. అర్థమైందా? దేహము పరిశుద్ధాత్మక ఆలయం అంటాడు. అర్థమైందా? సంఘమే రక్షణ పొందిన వాళ్ళందరూ సంఘం అందరూ కలిపి దేవుని ఆలయం. ఒక్కొక్క దేహంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా వరాలుగా, ఆ దేహం పరిశుద్ధాత్మక ఆలయమే అన్నాడు. ఇది జాగ్రత్త పెట్టుకోండి. అందుకని పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి దేహాన్ని అపవిత్రపరచకండి అని చెప్పి మీరు విలువ పెట్టుకొనబడినవారు కనుక, అంటే విలువ పెట్టుకోవడం ప్రకటన గ్రంథం చెప్పాను కదా 5, 9, 10 వచనాల్లో, అమూల్యమైన రక్తం చేత కొనబడ్డాం, మనం ప్రాణం చేత కొనబడ్డామండి ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచమన్నాడు. రోమపత్రిక 12:1 చెప్పాడు, అదే విషయం చెప్పాడు. సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించేయని అన్నాడు. సజీవ యాగంగా అంటే బలిగా సమర్పించేయమన్నాడు అనమాట. బలిగా సమర్పించబడిన అవయవాలు ఎక్కడుంటాయి? బలిపీఠం దగ్గరే ఉంటాయి. ఏనంతేనా? మరి దేహాన్ని సంపూర్ణంగా అర్పించేసామనుకోండి, ఇవి అర్పించబడిన తర్వాత మళ్ళా ఇంకో వాటికి అర్పించడానికి కుదరదు. మన దేహాలు కూడా అలాగే దేవునికి సమర్పించాలంటే, లేదు మనము అటు ఇటు వాడకూడదు. అదైందా? అపవిత్రతకి పవిత్రతకి వాడతా అటు ఇటు వాడకూడదు అన్నమాట. దేవునికి అర్పించేసినప్పుడు దేవునికే అర్పించేయాలన్నమాట. మీకు అర్థమైందా? 6వ అధ్యాయంలో వ్యాజ్యములు ప్రభు సంఘములోనే తీర్చుకోవాలని చెప్పుట. సహోదరుల మధ్యన వచ్చిన గొడవలు సహోదరుల మధ్యనే తీర్చుకోవాలను. కోర్టులకు వెళ్ళకూడదు, లేకపోతే అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. సహోదరుల మధ్యన వచ్చిన గొడవలు సహోదరుల మధ్యనే తీర్చుకోనవలను. కోర్టులకు వెళ్ళకూడదు, అంటే అన్యులతో తీర్పు తీర్చుకోకూడదు. తర్వాత జారత్వము చేయకూడదు. దేహంతో దేవుని మహింపరచాలి. దేహంతో జారత్వం చేయకూడదు. దేహంతో దేవుని మహింపరచాలి. ఏడవ అధ్యాయం, మీరు రాసిన వాటి విషయం. ఎవరు రాశారంట? కొరింథీలో ఉన్న స్థానిక సంఘం పౌలు గారికి రాశారంట. వివాహాన్ని గురించిన ప్రశ్నలు, వివాహాన్ని గురించిన డౌట్లు అడిగారంట ఆయన్ని. అందుకనే మీరు రాసిన వాటి విషయం. నేను పౌలు వాడిని అపోలో వాడిని కక్షలు ఉన్నాయని ఎవరు చెప్పారు? క్లోయో ఇంటి వారు చెప్పారు పౌలు గారికి. దానికి క్లారిటీ ఇచ్చేసాడు 4 అధ్యాయాల్లో. 5వ అధ్యాయంలో వదంతి ఉందంట, ఆ వదంతి కోసం చెప్పేశాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు రాసి పంపారంటండి పౌలు గారి దగ్గరికి. మీరు రాసిన వాటి విషయము, వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేసుకుంటే ఎలా ఉండాలి అని అడిగారంట. దానికి సమాధానం చెప్తున్నారు ఆయన. అనుజనులోని క్రైస్తవులైన వాళ్ళకి వివాహ విలువలు తెలియదు. ఎందుకంటే వివాహం ముందే అనేకమైన అక్రమ సంబంధాలతో ముందు కొనసాగుతూ ఉంటారు. అందువల్ల వివాహం దేవుడు పవిత్రంగా ఇచ్చాడు, దేవుడు చేశాడు, అది దేవుడు ఉద్దేశించాడు. వివాహం అంటే అర్థమైందండి, ఒక నిబంధన చేత జతపరచబడము, అది దేవుని సమక్షంలో జరగాలి. ఇవన్నీ కూడా అన్యులకి తెలియదు. అర్థమైందా? వివాహం అంటే ఏంటంటే ఏదో మంగళసూత్రం కట్టడం అంటారు. ఏనంతేనా? వివాహాలు అంటే ఏమనుకుంటారు? ఒక స్త్రీని తీసుకెళ్ళిపోయి మంగళసూత్రం కట్టేయాలంట.
అది గుడికో లేకపోతే ఏదో దానికి తీసుకెళ్తాడు, అక్కడ తోడు కట్టేస్తాడు, నా పెళ్ళి అయిపోయింది అంటూ ఉంటాడు. పెళ్ళి అంటే తెలుసా, వివాహం అంటే ఏంటి తెలుసా అనిల్కి? తెలియదు. వివాహం అంటే నిబంధన. వివాహం అంటే ఏంటి? నిబంధన చేసుకోవడం, వారి బాంధవ్యాల్ని పవిత్రంగా తీర్చుకోవడం వివాహం ద్వారా. పాన్పు నిష్కల్మషమైంది ఉండాలన్నారు కదా Hebrews 13:4. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి. ఇది తెలియదు వాళ్ళకి, అన్నిలకి. మనకి అన్నిలు అంటే మనం కూడా, మనకు వివాహ విలువలు తెలియదు. ఎందుకంటే మన పితరులు ఎలా చేశారో మనం కూడా అలా బతుకుతూ వచ్చేసాం. అందువలన క్రైస్తవులు అయిన తర్వాత వివాహ విలువలు తెలుసుకుని మన బిడ్డలకి వాక్యానుసారంగా వివాహాలు చేయాలి. అంటే క్రైస్తవ పెళ్ళి అంటారు దాన్ని. నేను అదేనా? క్రైస్తవ పెళ్ళి అంటే వాక్యానుసారంగా వివాహం చేయటం అంటే స్త్రీని పురుషుని ఇద్దరు కూడా పవిత్రంగా పెంచి వాళ్ళకి పవిత్రమైన వాళ్ళతో వివాహం చేయాలన్నమాట. అది వివాహం అంటే నిబంధన జతపరచుకో. అర్థమైందా? ఈ వివాహ విలువల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు వివాహం గురించి అడిగారు. ఏంటంటే మీరు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టుకున్నట్టు పురుషుడికి మేలు అంటే వివాహం చేసుకోకపోవడం పురుషుడికి మేలు అంటాడు. ఎందుకని? జీలకర్ర లేదు, బెల్లం అయిపోయింది, ఏమంటే అర్థమైందా, వస్త్రాలు లేవు, ఇవన్నీ బాధలు ఉండవు అంటాడు. చూడండి, నేను అనట్లేదు సోమా, 7 అధ్యాయాలని అన్నాడు. 28వ వచనం, 7 అధ్యాయం 28వ వచనం. ఆయనను నువ్వు పెళ్లి చేసుకున్న, చూడండి ఇక్కడ 28వ వచనం, వివాహం కోరద్దు, అయినా నువ్వు పెళ్లి చేసుకున్న పాపం లేదు, కన్యకు పెళ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు అవి మీకు కలగకుండాలని కోరుతున్నాను. వివాహం చేసుకోవడం వల్ల ఏమొస్తాయంట? ఏంటి చెప్పండి? శరీర సంబంధం శ్రమలు. పొద్దున్న లేచి పనికి క్రైస్తవుడైనా నువ్వు వివాహం చేసుకుని ఏమో చేసుకుని పనికి వెళ్ళాలా. కానీ మీకు అర్థమైందా, బిడ్డలు పుడతారు, బిడ్డలు పుడితే వాళ్ళని హాస్పిటల్ తిప్పుతూ ఉండాలా, లేకపోతే వాళ్ళకి వస్త్రాలు కొనాలా. అర్థమైంది? ఇవన్నీ కూడా వాళ్ళకి చదివించాలి. ఇవన్నీ కూడా ఒక శ్రమల్లా మారిపోతాయి అన్నమాట. మళ్ళీ అందులో ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఆయో గొడవలు ఒక సమస్యలుగా మారిపోతాయి. ఎందుకు? ప్రార్థనకు అభ్యంతరం వచ్చేస్తుంది. ఎందుకు? ఎక్కువ శాతం భార్య భర్తలు గొడవ ఆడుకుని ప్రార్థనలకు వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే కంప్లీట్గా మానేసి కాదు, ఆ వారం మానేసి. నేను అర్థం లేదా? ఈవిడేదో కేకలేస్తుంది గట్టిగా, ఆయన ఏదో గమ్ముని చెయ్యి ఆడింతాడు, ఇంకా వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటే సరే ప్రార్థన రా అంటారు. ఏమో వెళ్తా ప్రార్థన, కొట్టేసి నన్ను ప్రార్థనకి వెళ్తావా నువ్వు, పెద్ద గొప్పడు నీతిమంతుడు నువ్వు, నీతిమంతులు అంటది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎక్కడికో పోతాడు. అర్థమైనా? ఇవి కలిగితే అబ్బాయి అని చెప్పాడు అనమాట. దైవ కార్యక్రమాలు ముందుకు సాగించలేరు మీరు, అర్థమైందా? శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు అనమాట. ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. భార్యకు అనారోగ్యమైన చూపించాలా, బిడ్డలకు అనారోగ్యం వెళ్ళాలా. ఇక్కడ దైవ కార్యాలు మరి నిర్లక్ష్యం చేసేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అందువల్ల స్త్రీని ముట్టుకున్నట పురుషునికి, కానీ ముట్టుకోకుండా ఉండగలదురా అంటే వివాహ వ్యవస్థ దేవుడు పెట్టాడు కదా. హార్మోన్స్ పెట్టింది ఎవరండి? అదే లైంగిక సంబంధం వాంచి పెట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆలోచన ఉంది, వివాహం చేసుకోమన్నాడు. అంతే. ఆయనను ఆ మాట అన్నాడు చూడండి అక్కడ, జారత్వాలు జరుగుతున్నందున, అంటే వివాహానికి ముందు ఇగో అక్రమ సంబంధాలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. ఏమన్నా అర్థమైందా? ఆయనను జారత్వాలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. అంటే జారత్వాలు జరగకుండా ఉండడం కోసమే కదా వివాహం ఏర్పాటు చేశాడు. అది అందువల్ల జారత్వం చేసి దేవుడు దూరం అయిపోయి కన్నా వివాహం చేసుకుంటే మంచిది కదా. అందుకని జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అన్నాడు. అన్ని జనులు ఎక్కువ జారత్వాలు జరుగుతూ ఉంటాయి. జారత్వాలు జరగకూడదని చెప్పేశాడు అనమాట. సొంత భార్య ఉండాలి. చూసుకోండి, వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి ధర్మాలు నడపాలి. అది వివాహం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? వారి ధర్మాలు నడపాలి. అది లైంగిక సంబంధమైన ధర్మమైన వివాహ సంబంధమైన ధర్మాలైనా నడుపుకోవాలన్నమాట. చూడండి అక్కడ వారి ధర్మాలు నడపాలి. అంటే దూరంగా ఉండకూడదు అనమాట. భర్తకే కానీ భార్యకు
భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగనే భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమస్య చెప్పినే తప్ప ఒకరినొకరు ఎడబాయికండి. అంటే భార్య భర్తలు ఇడిపోకూడదు, వారి ధర్మాలు నడపాలి. ధర్మాలు పెట్టాడు కదా, ఇవి లైంగిక సంబంధాలు వాంచా. వారి ధర్మాలు నడపాలంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యను విడిచిపెట్టకూడదు, వివాహం చేసుకున్న తర్వాత భర్తను విడిచిపెట్టకూడదు. ఒకవేళ ప్రార్థనలకు ఎప్పుడైనా మీటింగులు పెడతారనుకోండి, కొన్ని రోజుల పాటు మీటింగుల్లో వారు కలవటానికి కుదరదు కాబట్టి ఆ మీటింగుల్లో కొంతకాలం దూరంగా ఉండండి ప్రార్థనకు సంబంధించిన విషయాల్లో. అయితే కొంతకాలం ఉభయుల సమస్య చెప్పిన ఇద్దరు సమస్య చెప్పిన ఉండండి. కానీ ఒకరికొకరు ఎడబాయకండి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోండి. అంటే ప్రార్థనలు మానేసి వాళ్ళు వెళ్ళి కలుసుకోవాలన్నమాట. వాళ్ళ లైంగిక సంబంధం వాంఛని తీర్చుకోవాలి భార్య భర్తలుగా. వారం రోజులు మీటింగ్లు పెట్టారండి సంఘం ఉదాహరణకి కార్యక్రమాలు. కాబట్టి భార్య భర్తలు ఈ ప్రార్థనలోనే గడుపుతున్నారు. ఉభయుల సముద్రం దూరంగా ఉన్నారు. మీరు ప్రస్తుతానికి ఇప్పుడు దూరంగా ఉన్నారు కొన్ని కార్యక్రమాలు బట్టి ప్రార్థనలు ఉన్నారు. వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు వేరే ఒకరితో పోవాలనే ఆలోచన రాకుండా ఆ ప్రార్థనలు మానేసి ఆ భార్య భర్తలు ఇద్దరిని కూడా అదే వారి బాంధవ్యాన్ని పంచుకోమని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట పరిశుద్ధాత్మ ద్వారా. అర్థమైందా? కాబట్టి వాళ్ళ ఉభయుల సమ్మతి అంటే కొద్ది రోజులు మాత్రమే ఉభయుల సమ్మతి చెప్పినాయి అనమాట. అంటే వివాహం చేసుకున్న తర్వాత లైంగిక సంబంధంగా వారిద్దరూ కలిసి వారి ధర్మాలు తీర్చుకోవాలి. ఒకరినొకరు ఎడబాయికిని అన్నట్టు చూసారా. చాలామంది వివాహం చేసుకున్న తర్వాత కొంతమంది భార్యలు వెళ్ళి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి నెల రోజులైనా రారు. అర్థమైందా? అది కూడా తప్పే. అర్థమైందా? అంటే ఒక బిడ్డలు కన్నప్పుడు డాక్టర్ల యొక్క అనుమతితో అప్పుడు కూడా అత్తోరింటికి వెళ్ళక. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు ఇక్కడ జరిగిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ వివాహం అయిన తర్వాత భార్య పురుషుడి దగ్గరే ఉండిపోవాలి. ఇక ఆ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళకూడదు. అది కొత్త నిబంధన ప్రకారంగా రూల్ అన్నమాట. వివాహం చేసుకున్న తర్వాత పురుడైన అది ఏమంటారు కదా, ఈ బిడ్డలు పుట్టినప్పుడు అన్నీ భరించాల్సింది పురుషుడే. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే అనారోగ్యం వస్తే అమ్మగారింటికి పంపేస్తాడు పెళ్లి చేసుకున్నవాడు. గర్భిణీ స్త్రీ అయితే 5 నెలల్లో ఆవిడ పంపేస్తాడు. మరి వివాహంలో నిబంధన చేసింది ఏంటి? అదే చెప్తా, వివాహ నిబంధన సరిగ్గా చేసుకుని సావాలి. ఆ నిబంధనలు అర్థం కావాలి వీళ్ళకి. ఇది మొదలుకొని మరణం ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి పోషించి సంరక్షిస్తానని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను అన్నాడా? అన్న తర్వాత ఏం చేయాలా? ఆ రోజు నుంచి తన ఇంటి దగ్గర ఉంచేయాలా. వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇంటి దగ్గరే ఉండిపోవాలి, ఇంకా పురుషుడి దగ్గరే ఉండిపోవాలి. అది ఆల్రెడీ గ్రంథంలో ఉంది. చూడండి, కీర్తనలు 45:9 కీర్తనలో 9వ లైన్లో కుమారి అంటే పెళ్లి కానమ్మాయి. కుమారి ఆలకించుము, ఆలోచించే వేగుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మర్చిపోమన్నాడు. నీ రాజు నీ ప్రభు, నీ సౌందర్యం కోరినవాడు, అతనికి లోబడి ఉండు. ఇది అర్థమైందా? అందువలన క్రైస్తవ వివాహాలే జరుగుతుంటాయి అన్నీ. ఇప్పుడు చాలామంది ఎక్కువగా క్రైస్తవ వివాహాలే జరుగుతున్నాయి. కానీ చేసే పద్ధతులు అనేవి అన్యుల పద్ధతులు. చేసేసే పద్ధతులు అనేవి అన్యుల పద్ధతులు. వివాహం చేసుకున్న తర్వాత అనాలి. కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత పురుషుడు తన భార్యను తన ఇంటి దగ్గర ఉంచేయాలి. రెబ్గా వచ్చింది ఏది? ఇస్సాకు దగ్గరికి వివాహం చేసుకుంది, మళ్ళీ తన ఇంటికి వెళ్ళలేదు. అవునా? రూతు వివాహం చేసుకుంది. ఏది? ఆవిడ అన్యురాలైన వివాహం చేసుకుంది.
మళ్ళా తన స్వదేశానికి కూడా వెళ్ళలేదు. అలా చాలామంది భక్తి కలిగిన స్త్రీలు మనం గమనిస్తే వివాహం చేసుకున్న తర్వాత తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదన్నమాట. మరి క్రైస్తవ వివాహం అంటున్నారు, అంటారు ఇంట్లో అనమాట. ఏమంటారంటే ఒంట్లో బాగోలేదు అనుకోండి, మీ ఆవిడ బాగోలేదా ఒంట్లో, వెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉండమాను అంటూ ఉంటారు. మరి ఈవిడేం చేద్దంట, అత్తగారు ఏం చేద్దంట, తన కూతురు రప్పించుకుని సేవ చేస్తుందంట, కోడలు చేయదంట అనారోగ్యం వస్తే. వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ అందరూ బైబిల్ ఎట్టుకుని. అనారోగ్యాలు వస్తే అమ్మగారి ఇంటికాడ పంపాలంట. అదేనా ప్రమాణం చేశాడు ఆయన? అదే ప్రమాణం చేస్తున్నారా వివాహంలో? ఇది మొదలుకుని అంటాడా? ఇది మొదలుకొని అంటాడా? లేదా అప్పుడప్పుడు నేను అమ్మగారింటికి పంపుతాను అని ప్రమాణం చేస్తున్నాడా? అప్పుడప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు నేను నా భార్యని అమ్మగారింటికి పంపిస్తూ ఉంటాను, నాకు డబ్బులు లేనప్పుడల్లా అదే అని ప్రమాణం చేస్తున్నాడా? చేయట్లేదు కదా. మరి చేయలేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అన్యులు చేసే పనులన్నీ ఇన్క్లూడింగ్ అయిపోయినాయి. క్రైస్తవ వివాహం అనేది పర్ఫెక్ట్గా లేదు. కట్నాలు, ఈ పద్ధతులు. అందుకని క్రైస్తవులైన భార్య భర్తలు కూడా కొట్టుకు తెచ్చిపోతున్నారు సరిగ్గా లేకోకుండా. అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్య ఇంటికి పంపకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు బాగుపోతే పంపిస్తాం, అది వేరే సంగతి, వెళ్ళి చూసి వచ్చేస్తారు, ఏదైనా సాయం అంతే, అంతవరకే. అదేనా అంటే వెళ్ళి అక్కడ నివసించకూడదు. ఎందుకంటే దేహం ఈంది ఎవరిది? భార్య దేహం ఎవరిది? భర్తది. భర్త దేహం ఎవరిది? అందుకే అడగాలి, నేను నీ దేహాన్ని ఎట్టుకుపోతున్నాను, ఉండగలుగుతావా అని. ఉంటే ఉండు, సత్తే సావు, నేను వెళ్ళిపోతున్నాను అంటారు అంతే మనోళ్ళు. నేను అంతేనా? ఉంటే ఉండు, సత్తే సావు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడ ఉండిపోతారు. ఎన్నాళ్ళైనా సరే ఫోన్లు చేసినా వస్తాను ఇంకా రేపు పంపుతాడు, మా నాన్న ఎల్లుండి పంపుతాడు అంట చెప్పేసి అలా కాలం గడుపుతూ ఉంటారు. అది న్యాయమేనా? వాక్యానుసారమేనా? ఆలోచన చేయండి. పురుషుడు అనారోగ్యం ఉన్నప్పుడు కానీ పిల్లలు పుట్టినప్పుడు తను అమ్మగారింటికి పంపడం న్యాయమేనా? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. క్రైస్తవులు అని చెప్పుకొని వాక్యానుసారంగా మనం నడవట్లేదు, అందుకే గొడవలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు. అందువల్ల అనారోగ్యం వచ్చింది, అర్థమైంది. నేను వివాహం చేసుకున్న తర్వాత సందేశం అర్థమైంది. సందేశం అర్థమైన తర్వాత మాకు పెళ్ళైన తర్వాత అనారోగ్యం వచ్చింది, ఆవిడకి థైరాయిడ్ వచ్చింది భార్య. అలా మా అత్తయ్య గారు ఫోన్ చేసి అమ్మాయిని ఒక 10 రోజులు పంపించని చెప్పి, అదే కొన్ని రోజులు పంపించి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. నేను ఎందుకున్నాను ఇక్కడ అని చెప్పేసి పంపలేదు, నేనే చూపించాను, నేనే ప్రోత్సహించాను, సహకరించాను. అర్థమైంది. సందేశం అర్థమైంది. అర్థమైనప్పుడు మనం ఎందుకు పంపుతాం? కొంతమంది ఏమో మీ నాన్నని డబ్బులు అడుగుతూ ఉండు, అది ఇది ఇంటికి వెళ్ళని చెప్పేస్తారు. వీళ్ళేమో వెళ్తూ ఉంటారు, అవన్నీ వేసుకొచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏది అస్తమానం తల్లిదండ్రులు ఇల్లు దోషేస్తాకే చూస్తూ ఉంటారు. మా ఏరియా మరీ దారుణం. ఇది ఎక్కడ తెచ్చారు నాన్న అని చచ్చిపోతున్నానే అని చచ్చిలేస్తారంతే. వెళ్ళిపోయేటప్పుడు ఏమనలేడు తండ్రి, ఏమనంటే ఏడుతుంది. మళ్ళా సెంటిమెంట్ మన దేశంలో ఆడబిడ్డని ఏడిపించకూడదని అంటారు ముసలోళ్ళు వచ్చి అక్కడ. మనకి సెంటిమెంట్లు బాధ, సెంటిమెంట్తో కొట్టేస్తూ ఉంటారు. ఆడబొడుచుని ఏడిపించకూడదు బాబా, ఇల్లు ఎవడి ఇల్లు బాగోలేదు, అందరి ఇల్లు ఏడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు ఏడకపోయినా అది ఇల్లు బాగోదు, అది చేసే పాపను బట్టి అది ఇల్లు ఏం బాగుంటుంది. అవునా కాదా? ఆడపిల్లలు ఏడిపించకూడదు బాబా అంటూ ఉంటారు. ఏది వద్దని చెప్తా కానీ మొత్తం సంచలేసిపోతారు అంతే. వచ్చి ఎప్పుడెప్పుడు ఈయన అభివృద్ధి అవుదామనే టైంలో వచ్చి వేసిపోతూ ఉంటారు. ఇంకేం అభివృద్ధి అవుతాడు తండ్రి? ఆ చెప్పులు సరిగ్గా లేక, బట్టలు సరిగ్గా లేక తిరుగుతూ ఉంటాడు. ఏది ఎంతసేపు సంపాదిస్తూ ఉంటాడు. ఆ సంపాదించినవన్నీ పంపించేస్తూ ఉంటాడు. మీకు అర్థమైనా అర్థం లేదా? అందువల్ల ఒక క్రమశిక్షణ నేర్పండి కుటుంబానికి. అది ఇప్పుడు మా అబ్బాయికి వివాహం చేయబోతున్నాం డిసెంబర్ లోపల. చెప్పాం వాళ్ళకి, కట్నం వద్దామని చెప్పాం మేము వాళ్ళకి. అమ్మాయి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటుందని చెప్పాం అంతే. వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటి పంపరా అండి అని. పంపమని చెప్పాం అనమాట.
అదే కనీసం మొదటి రోజు అప్పుడైతే పంపిస్తాం, కానీ ఇంకా అసలు పంపం. ఇక్కడే బిడ్డల కన్నా అన్నీ ఇక్కడే జరుగుతాయి. మీరు ఏమైనా సేవ చేయాలనుకుంటే రండి, లేదా మానేయండి అంతే. ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ కూర్చున్నారండి ఆ సమాజంలో. నేను చెప్పే మాటల కల్లా అందరికీ మైండ్ ఆగిపోయింది అప్పుడు. ఏంటిది క్రైస్తవ వివాహమేనా అని. ఏనా అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి వివాహం క్రైస్తవుది. పద్ధతులన్నీ ఎక్కడి? వివాహంలో 7వ రోజు నంపండి, 3వ రోజు నంపండి, నేను అంతేనా, 9వ రోజు నంపండి, ఆదివారం నాడు నంపకండి ఆడబడుచుని. ఇవి మళ్ళీ సెంటిమెంట్లు విన్నావునా కదా. మన ఆచారాలు, మన దేశంలో ఉన్న దరిద్రమైన ఆచారాలన్నీ ఏ దేశంలోనూ లేవు. అర్థమైందా? కాబట్టి ముందు మొత్తం క్రైస్తవుడు అయిన తర్వాత ఆచారాలన్నీ వదిలేయాలి. కొలసీపతి 2:20 అవునా కదా. మొత్తం అన్ని జనుల ఆచారాలన్నీ వదిలేయాలి మనం. మొట్టమొదటిగా పిల్లలకు బొట్లు పెట్టేయడం, అవి నానా రకాల పూసలు కట్టేయడం, మెల్లో అవి కట్టేయడం, ఇవి కట్టేయడం, నానా రకాలైన అన్నీ వేసేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆడు మొయ్యలేక సత్తాడు, ఆడిపో చిన్నపిల్లగా ఉన్న. అవునా? అవి ఏం కట్టకూడదు, ఏం పెట్టకూడదు. పెట్లు పుట్టారు, మంచిగా స్నానం చేయించాలా, మంచిగా బట్టలు వేయాలా అంతే. లేకపోతే మంచిగా పౌడర్ వేయాలి, అంతవరకే. బొట్లు గాజులు అన్నీ ఎట్టేయకూడదు వాళ్ళకి. రైట్. కాబట్టి వివాహం అయిన తర్వాత ఏది నేర్పారు ఎవరైనా? ఏమన్నా నేను నీ శరీరాన్ని తీసుకెళ్ళిపోతున్నానండి, ఎన్ని రోజులు ఉంచమని, ఎన్ని రోజులు ఉండి వస్తాను, ఎన్ని రోజులు ఉండమంటారని అడుగుతారు ఎవరైనా? భార్య భర్త అయినా వేరే దేశమే. చూడండి, మా ఏరియాలో మరీ దారుణమైంది ఏంటంటే, దుబాయ్లో కువైట్లో వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి అక్కడే ఉండి రారు వాళ్ళ. అప్పుడేం జరుగుతుంది చెప్పండి? వివాహ వ్యవస్థ కూలిపోదా? వాడు అక్కడ తప్పు చేస్తూ ఉంటాడు, ఈవిడ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రార్థనలకు వచ్చి కానుకలు ఇస్తూ ఉంటారు. అందుకే మాకు ఎవరో ఎందుకో తెలుసా అండి, నేను ఇంత వివరంగా చెప్తే ఎవరిస్తారండి? ఇంకా కొయిట కానుకని ఇస్తారా? ఎవరండి? నాకు ఎవరెవరు ఎక్కువగా ఎవరో ప్రార్థన చేయం కదా వాళ్ళకి. మరి నాయన వాళ్ళు అవతలు ఉన్నారు, యువతలు ఉన్నారు, వీళ్ళిద్దరిని కాపాడమంటాం. పురుషుడు పోషించి సంరక్షించాలి. ఎక్కడ? ఇంటి దగ్గరే. ఒకవేళ వెళ్తే ఇద్దరు వెళ్ళిపోవాలా. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగాల నిమిత్తం ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారా లేదా? అరే భర్తలతో తీసుకెళ్తున్నారా లేదా? ఎందుకు అవసరం? కుటుంబ వ్యవస్థ పాడవకుండా ఉండాలంటే, పిల్లలు పాడవకుండా ఉండాలంటే తండ్రి ఎక్కడ ఉండాలో తల్లి అక్కడ ఉండాలి, భార్య ఎక్కడ ఉండాలి, పిల్లలు అక్కడ ఉండాలి. వీళ్ళని ఎక్కడో వేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అవునా? ఎక్కువగా లైంగిక నేరాలు జరుగుతున్నాయో జరగట్లేదా? ఎందుకు జరుగుతున్నాయి? తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. తల్లి బిడ్డలు నడతలు కనిపెట్టాలంటే ఎదురుగుండా ఉండాలా వద్దా? అది అందువల్ల దేవుని పిల్లలుగా వివాహం చేసుకుంటే భార్య భర్తలు విడిగా ఉండకూడదు, అంతే. బైబిల్ చెప్పిన సత్యం. వారి ధర్మాలు నడుపుకోవాలి, వారి ధర్మాలు నడపాలంతే. అపవాదికి చోటు ఇవ్వకూడదు. వేరే వాళ్ళతో తప్పు చేయాలని ఆ ప్రేరేపణ రానివ్వకుండా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలంటారు. ఎందుకుంటుందని? భార్య భర్తలు కలిసి ఉంటే వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? చూసారా దేవుడు ఎంత పవిత్రంగా ఉండమని కోరుకున్నాడు? పవిత్రంగా ఉండమని కోరుకున్నాడు. చూడండి, దేవుడు వివాహ వ్యవస్థను ఎంత ఘనంగా ఇచ్చాడు. భార్య భర్తలను గౌరవించి. వీళ్ళేమో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, భార్యను విడిచిపెట్టి భర్తలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. వివాహ బంధాలు నాశనమైపోతున్నాయి. ధనం కోసం ఎక్కడెక్కడికో గిరగిర తిరుగుతున్నారు. ధనం కోసం జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. అది అందుకని క్రైస్తవులుగా మన కుటుంబంలో కనుక మన పిల్లలకు కనుక వివాహం చేస్తే ఇలాంటి విధానం వాక్యానుసారంగా నడిపించండి వాళ్ళని. వాళ్ళు అడిగిన ప్రశ్నకి వివాహం చేసుకోకపోవడం మంచిది, అయినప్పటికీ జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలన్నాడు అనమాట. వివాహంలో భార్యాభర్తల యొక్క వారి ధర్మాల్ని, అనగా వారి లైంగిక సంబంధమైన వాంఛని వారు తమ బాంధవ్యాన్ని పంచుకుంటూ తమ ధర్మాలను నడిపించుకోవాలని చెప్తూ, భార్య దేహం పైన భర్తకి, భర్త దేహం పైన భార్యకి దేవుడు అధికారం ఇచ్చాడనమాట. అందువలన ఎవరు దూరంగా ఉన్నా వారు అనుమతి లేకోకుండా వెళ్ళకూడదు. అదైనప్పటికీ కొద్ది రోజులు మాత్రమే.
అది అందువల్ల అందుకనే భారతదేశంలో ఏ దేశంలోనైనా సైనికులకి 4 నెలలకు ఒకసారి సుమారుగా ఒక ఇంటికి పంపే ఒక అవకాశం ఏర్పాటు చేయబడింది. కొన్ని నెలలకి సంవత్సరాల తరబడి జీవితాలు కనుక దూరంగా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోద్ది. అర్థమైందా? అది భర్తను నిష్ఠూరు పెట్టకూడదు, భార్యని నిష్ఠూరు పెట్టకూడదు. అందువల్ల లోకంలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఈ ఎడబాట్లు అనేవి జరిగిస్తున్నవారు. అలా ఉండకూడదు. వివాహం చేసిన తర్వాత భార్య భర్తలు చెప్పాడు కదా, మార్క్స్ వార్త 10వ అధ్యాయము దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు విడదీయకూడదు అన్నాడు. అంతే. వివాహం చేయటం వరకే మన పిల్లలకి. మళ్ళీ వాళ్ళ మధ్యన సమస్యలు వస్తే వాళ్ళే సరి చేసుకుంటారు తప్ప మనము వారి మధ్యలో గొడవల కారణమై ఉండకూడదు, వాళ్ళు విడిపోవడానికి కారణమై ఉండకూడదు. అపవాది అనేవాడు ఉన్నాడు కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత దూరంగా ఉంటే కనుక శోధిస్తాడు. అందుకని మనస్సు నిలుపులేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోండి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలే ఉండాలని కోరుతున్నాను. ఎందుకు? సువార్త ఎక్కువ అవటానికి. శరీర సంబంధ శ్రమలు లేవనుకోండి, సువార్త వేగవంతంగా చెప్పొచ్చా చెప్పలేమా? ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉండిపోయి సేవ చేయొచ్చు. ఏమన్నా కాదా? వివాహం చేసుకుంటే నువ్వు సాయంత్రం వెళ్ళేటప్పటికి నీకు ఫోన్లు భయంకరంగా వస్తాయి. ఇప్పుడైతే ఏమన్నా వీడియో కాల్, ఒకవేళ ఆడియో కాల్ ఎత్తకపోతే వీడియో కాల్ ఎత్తకపోతే మెసేజ్, ఆడియో కాల్ ఎత్తకపోతే అవునా, అది వాయిస్ మెసేజ్లు వచ్చేస్తూనే ఉంటాయి నీకు. అందువల్ల ఆ శ్రమలు లేకుండా సువార్త ఎక్కువ చేయాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోకుండా ఉంటే ఎక్కువ చేయొచ్చు. అలాగని మళ్ళా జాగ్రత్తలకు వెళ్లకుండా ఉండటం కోసం వివాహం చేసుకోమని చెప్పాడు అన్నమాట. ఆయనను ఒకడు ఒక విధముగా మరొక విధంగా ప్రతి మనుషులు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నావలి ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితో విధవరాండ్రతో చెప్తున్నాను. అయితే మనస్సు నిలుపులేని ఎడల, అది ఆ మాట అండర్లైన్ చేయండి. వివాహం ఎందుకు చేసుకోవాలంటే చెప్పండి. వివాహాన్ని రద్దు చేసే వాళ్ళకి, వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోవచ్చు, రెండూ రైటే. వివాహం చేసుకోకుండా ఉండొచ్చు స్వార్థ పని నిమిత్తం. ఒకవేళ మనస్సు నిలుపులేని స్థితిలో ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు. అయితే మనస్సు నిలుపలేని పెళ్లి చేసుకోవచ్చు. నిలపలేని స్థితిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పాడు. కామ తప్పులగుట కంటే పెళ్లి చేసుకుంటే మేలు కదా. దేహాన్ని పాడు చేసుకోవడం కన్నా వివాహం చేసుకోవడం మంచిది కదా అన్నాడు. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా, అండర్లైన్ చేయని 10వ వచనం, భార్య భర్తను ఎడబాయకూడదు. అంతే. అర్థమైందా? విడిగా ఉండకూడదు. ఎడబాసిని ఎలా పెళ్లి చేసుకోనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడాలన్నమాట. కాబట్టి వివాహం చేసుకుంటే విడుదల కోరొద్దు, వివాహం చేసుకోకపోతే కోరొద్దు. కానీ వివాహం చేసుకుంటే మాత్రం సమాధాన పడాల్సిందే. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని భయంకరమైన గొడవలు వచ్చినా భార్య భర్తలు విడిపోవడానికి అవకాశం లేదు. అది ఏ కారణం చేత కూడా విడిపోవడానికి లేదండి. ఒక విడాకులు ఇచ్చే కార్యక్రమం ఒక వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు, కానీ మిగతా ఏ కారణం చూపించి విడిపోవడానికి లేదండి ఇంకా. కాబట్టి ఎడబాసిన ఎలా పెళ్లి చేసుకోకూడదు. అది భర్తను వదిలేయాలనుకుంటే కనుక పెళ్లి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి, అంటే గొడవ లేకుండా ఉండాలి, సమాధానం పరచుకోవాలి. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, అంటే విడాకులు ఇవ్వకూడదు. భార్య అయినా భర్త అయినా ఇద్దరికి చెప్పుకొస్తున్నాడు అన్నమాట. భార్య భర్తలు అదైన ఎవరు విడవకూడదు అనమాట ఎవరిని కూడా. ప్రభువే కాదు, తక్కిన
ప్రభే కాదు, నేనే తక్కిన వారితో చెప్పేదేమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ నిష్టపడినలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వివాహం చేసుకుని క్రైస్తవులు అయిన తర్వాత, ఇప్పుడు భర్త క్రైస్తవుడు అయ్యాడు అనుకోండి, భార్య అన్యురాలుగా ఉంటుంది. భర్త క్రైస్తవుడు అయ్యాడు అనుకోండి, భార్య అన్యురాలుగా ఉంటుంది. అలా భార్య అన్యురాలుగా ఉందని చెప్పేసి భార్యను విడిచిపెట్టకూడదు అంటాడు. అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, కానీ వివాహంలో అదైందా, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, కానీ క్రైస్తవులే వివాహం చేసుకోవాలి, అన్యులు వివాహం చేసుకోకూడదు. కానీ మనం వివాహం చేసుకున్న తర్వాత భర్త మారి భార్య మారకపోయినా ఆమెను పరిత్యజించకూడదు అన్నాడు అనమాట. అంటే ఆ విషయంలో కూడా విడిపోవడానికి లేదన్నాడు అనమాట. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడేలా ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అంటే నువ్వు క్రైస్తవ సాగు, నేను నా విధానంలో నేను సాగుతాను అని చెప్పేసి వారిరువురు కూడా భార్యాభర్తలుగా కొనసాగుతున్నప్పుడు సహితము విడాకులు ఇవ్వకూడదంట, పరిత్యజించకూడదు అన్నాడు. అయితే చూడండి, ఇక్కడ అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. అంటే అవిశ్వాసైన భర్త భార్యను బట్టి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు ఏమైనా లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, అది అవిశ్వాసులైతే, వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, అది చూసారా ఎలా పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. అదైందా, అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఒక ప్రత్యేకంగా అవుతారనమాట. అంటే వాళ్ళు కూడా మారుతారనమాట. అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది, అంటే మార్చబడుతుంది. లేని ఎల్ల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు. అంటే ఒకడేమో పవిత్రంగా ఉండి ఒకళ్ళు అపవిత్రంగా ఉన్నారు అనుకోండి, పిల్లలు కూడా ఎలా ఉంటారు? పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతారు అన్నమాట. ఇద్దరు పవిత్రులుగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా మారటానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడైతే అంటే అర్థమంటే వివాహం చేసుకుని భార్య భర్తలు ఇద్దరు కూడా క్రైస్తవులు అయ్యారు కాబట్టి వాళ్ళ పిల్లలు పవిత్రులుగా ఉన్నారనమాట. ఇప్పుడైతే పవిత్రులు అనే మాట ఇద్దరు విశ్వాసులైన వారికి సంబంధించిన మాట అన్నమాట. అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఈ వచనాన్ని. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబోవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనాను నిర్బంధం లేదు. సమాధానం కొనుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అదే అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనాను నిర్బంధం లేదు. సమాధానం ఉండటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అన్నాడు. అంటే ఒకవేళ ఈమె క్రైస్తవం అయిన దాన్ని బట్టి తాను ఇష్టపడకుండా తాను వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వెళ్ళిపోయిన నష్టమేం లేదని చెప్పాడు. అంటే వాళ్ళంతటికి వాళ్ళు వదిలేసిన క్రైస్తవులుగా వీళ్ళకి నష్టమేమి లేదు అని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ భర్త వదిలేసి అయినా భార్య వదిలేసి వెళ్ళినా, అవిశ్వాసులు ఒకవేళ వదిలేసి వెళ్ళినా నష్టమేమి లేదు. అయితే మళ్ళీ వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు వీళ్ళకి. అందుకని 16 ఏమన్నాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించవదువో లేదువో నీకేం తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేం తెలియను. అదైంది. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి ఎందు పిలిచిన ఆ స్థితి ఎందు నడుచుకునే వాళ్ళు ఈ ప్రకారం సంఘములన్నింటిలో నియమిస్తున్నాను. అదైంది. సున్నతి పొందిన వాడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకోవద్దు. అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం? వివాహం చేసుకున్నావా, విడుదల కోరద్దు. అర్థమైందా? ఆ విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట. అతడు సున్నతి పోగొట్టుకునేవద్దు. సున్నతి పొందని వాడైనను పిలువబడినా సున్నతి పొందొద్దు. దేవుని ఆజ్ఞను అనుసరించటే ముఖ్యం, కానీ సున్నతి పొందుడి ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం ఎందు ఏమీ లేదు. దేవుని ఆజ్ఞను అనుసరించడం ముఖ్యం అన్నాడు. చూడండి అక్కడ మాట.
ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి. ఏ స్థితిలో నువ్వు అవిశ్వాసైన భర్త ఉన్నప్పుడు పిలువబడ్డావా, అవిశ్వాసైన భార్య ఉన్న కాబట్టి పిలువబడ్డావా, ఆ స్థితిలోనే ఉండాలన్నమాట. ఉండాలి. దాసుడైన పిలువబడ్డావా, చింతపడద్దు. స్వతంత్రుడుకు శక్తి కలిగిన స్వతంత్రుడుకు మంచిదే. యజమానుడిగా ఉండే స్థాయికి ఎదుగావా, మంచిదే. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టుకొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అన్నాడు అనమాట. వివాహం చేసి పిలువబడితే వివాహంతోనే, అది అన్నిలో వివాహం చేసి ఉంటే కానీ ఆ స్థితిలోనే సహవాసం కలిగి ఉండమన్నాడు. అయితే 25వ వచనం, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడునైనా ఉంటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడినే నా తాత్పర్యం చెప్తున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలస్తున్నాను. ఇప్పుడు ఎన్నో ఆర్థిక సంబంధం ఇబ్బందులు సమస్యలు ఉన్నాయన్నమాట. భార్యకు బద్ధుడు అయినవా విడుదల కోరొద్దు. అంటే వివాహం చేసుకున్నావా, ఏం కోరొద్దు, విడుదల కోరద్దు. భార్య లేక విడిగా ఉన్నావా, వివాహం కోరొద్దు. అయినా నువ్వు పెళ్లి చేసుకున్నా పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండాలని కోరుతున్నాను అన్నాడు అన్నమాట. వివాహం చేసుకుంటే శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి అన్నాడు. సహోదరులారా, నేను చెప్పింది ఏంటంటే, కాలం సంకుచితమైంది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడనట్టు, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు, ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టును ఉండవలను. ఏలైనగా ఈ లోకము నట గతిస్తుంది. అంటే ఈ భార్యాభర్తల బంధం ఏమైపోద్ది, గతిస్తుంది. చూడండి, అక్కడ మీరు చింతలేని వారే ఉండాలని కోరుతున్నాను. అంటే వివాహం చేసుకోకుండా. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యాలు గురించి చింతిస్తున్నాడు. పెళ్లి అయినవాడు భార్యని ఎలా సంతోషపెట్టగలనని లోక విషయం గురించి చింతిస్తున్నాడు. అప్పుడు దైవ కార్యాలు నిర్లక్ష్య పెడతాడు కదా. మీకు అర్థమైందా? భార్యను సంతోషపెట్టాలనుకున్నప్పుడు అప్పుడు దైవ కార్యాలను ఏం చేస్తాడు, నిర్లక్ష్య పెడతాడు. అదే పెళ్లి కానుడు అయితే ఇక మొత్తం ప్రభు కార్యాల మీదే ఉంటాడు సంఘంలో. అలాగే పెళ్ళైన వాడు భార్యను ఎలా లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడు. అటువల్ల పెళ్లి కాని స్త్రీ కన్యకయు తాము శరీరమందు ఆత్మయందు పవిత్రమైనట్టుకు ప్రభు విషయమైన కార్యాల గురించి చింతించుదురు. కానీ అంటే యవనస్తురాలు ప్రభు కార్యాల కోసం చింతిస్తారంట. కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తాడంట. అంటే వివాహాల వల్ల దైవ కార్యాలు అనేవి నిర్లక్ష్యం అవుతాయి. అది మీకు ఉరి అడ్డాలని కాదు, కానీ యోగ్య ప్రవర్తనలకు తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తలే ఉండాలని ఇది మీకు ప్రయోజనము నిమిత్తమే చెప్తున్నాను. అయితే ఒక కుమార్తెకు ఈడిమించిపోయిన ఎల్ల, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎల్ల, ఆమెకు వివాహం చేయకపోవడం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎల్ల, అతను తన ఇష్టం చెప్పిన పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనా తన కుమార్తెకి పెళ్లి చేయని అవసరం లేకుండి అతను స్థిరచిత్తుడే తన ఇష్ట ప్రకారం జరపశక్తి గలవాడే ఆమెను వివాహం లేకుండా ఉంచాలని తన మనసులో నిశ్చయించుకునేలా బాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయని వాడు కూడా మరి బాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. భార్య తన భర్త బ్రతికినంత కాలం భద్రులేదు. ఇది వచ్చిన వంటలు ఏం చేసుకోండి. ఏమంటే భార్య తన భర్త బ్రతికున్నంత కాలం ఏమై ఉండాలంట, భద్రులై ఉండాలి. కానీ భర్త మృతి పొందిన ఎలా ఆమెకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటూ స్వతంత్రులై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలన్నమాట. అంటే రెండో వివాహం చేసుకున్నా, అది భర్త చనిపోయినా భార్య చనిపోయినా, రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఎవరు చేసుకోవాలంటే ప్రభువునందు ఉన్నవారు మాత్రమే పెళ్లి చేసుకోవాలన్నమాట. అది కాబట్టి అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా ఆమె మరి ధన్యులైన అభిప్రాయం. దేవుని ఆత్మ నాకును కలిగి ఉందని తలంచుకుంటున్నాను అన్నాడు. కాబట్టి వివాహం గురించి ఆయన చెప్పేశాడు. అర్థమైందా?
వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదే. కానీ వివాహం కామతాపతులు ఏమిటంటే జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండాలి. వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు తమ ధర్మాలను నడపాలి. భార్యాభర్తలు విడిపోకూడదు, అపవాది శోధిస్తాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వివాహం చేసుకున్న భార్య అయినా భర్త అయినా వారి పరిత్యజించకూడదు, అంటే విడాకులు ఇవ్వకూడదు, సమాధాన పడాలి. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు విడిపోతే మనకు సంబంధం లేదు. కాబట్టి వివాహం చేసుకున్న వాళ్ళు విడిపోకూడదు అని చెప్పుకుంటూ వచ్చి వివాహం చేసుకోవడం వల్ల శరీర సంబంధ శ్రమలు కలుగుతాయి. కాబట్టి వివాహం చేసుకోకపోతేనే దైవ కార్యాల మీద ఎక్కువగా ఆలోచన ఉంటుంది, పని చేయగలుగుతారని చెప్పి, అలా కాకుండా వివాహం చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. అది ఒకవేళ భర్త చనిపోయినా భార్య చనిపోయినా వివాహం చేసుకోవచ్చు. అది ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పారనమాట. ఈ విషయమై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి. లేకపోతే 8, 9, 10 అధ్యాయాలు విగ్రహాలకు సంబంధించిన వాటిని తినొచ్చా తినకూడదా అనేవి వాటిని చర్చిద్దాం.